మొహమాట పడకండి. జుట్టు బాగా చిక్కు పడిపోయింది. బాగా నూనె రాసి చిక్కు తీశాను. అసలింత చక్కగా తలదూకుని చాలా రోజులైంది. చిక్కు పూర్తిగా తీసేశానులేండి. ఈ రోజు చూడండి జడ ఎంత బ్రహ్మాండంగా కుదిరిందో. అలాగా? నువ్వెంతో శ్రమపడి చిక్కు తీసావు. నాకు మొదటి నుంచి నా పనులు నేనే చేసుకోవడం అలవాటు. కొన్ని రోజులాగండి. నేను మీకోటి చెప్పనా? మీకు బాగా నూనె పట్టించి వేడి నీళ్ళతో స్నానం చేయించనా? అరే, నేను చెప్పేది నీకు అర్థం కావడం లేదా సక్కు? లేదంటే ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తున్నావా? నువ్వు మా అమ్మని నాకు దూరం చేయాలని నిర్ణయించుకున్నావు కదా, నిన్ను ఊరికే వదిలిపెట్టా. నేను మా అమ్మకి విషయం ఇచ్చి చంపాలా? అయ్యో బాబా గారు, మీరేం మాట్లాడుతున్నారు? బాబా గారు, మూర్ఖంగా ఆలోచించకు. మనోరమకి ఇచ్చే అంబలిలో నువ్వు ఈ విషాన్ని కలపాలి. నువ్వు ఈ విషాన్ని అందులో కలిపి తీరాలి. ఆ అంబలిని తాగించమని నేను చెప్పలేదే. తప్పైపోయింది బాబా గారు. దీన్ని అంబలిలో కలుపుతాను. ఆ తర్వాత మా అమ్మ అంబలిని తాగదు కదా. ఆ అంబలిని సక్కు తాగేలా చేస్తాను. అంబలి తాగిన మరుక్షణం సక్కు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. నీకు అర్థమైందా యమునా? నా పథకం ఏంటో నీకు అర్థమైందా? ఆ అంబలిని సక్కు తాగేలా చేస్తాను. అంబలి తాగిన మరుక్షణం సక్కు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. సకు, నీకు అంతిమ గడియలు సమీపించాయి సకు. సక్కు, ఇక చాలు వదిలే. రేపటి నుంచి నేనే వేసుకుంటాను. ఇప్పటి వరకు నేను ఎవరి మీద ఆధారపడలేదు. ఇక మీదట కూడా అలాగే ఉంటాను. నువ్వు నాకెంతో సేవ చేశావు, కానీ ఇలా సేవలు చేయించుకోవడం నాకేమీ నచ్చట్లేదు. బాధగా ఉంటోంది. అది నా స్వభావానికి విరుద్ధం. కనీసం నేను చేయగలిగిన పనులైనా నన్ను చేసుకోనివ్వు. నిజంగా నాకు నీ అవసరం ఉంటే పిలుస్తాను. అత్తయ్య గారు, అమ్మవారి కోసం నేను పూలమాల కడతాను, మీరు అలంకరించండి. ఎంత చెప్పినా నువ్వు వినవు కదా సక్కు. అల్లరి పిల్లవే. ఎప్పుడు ఏదో ఒక పని చెయ్యాల్సిందే. సరే వెళ్ళు. పాండురంగా, చాలా రోజుల తర్వాత నీతో మాట్లాడడానికి నాకు తీరిక దొరికింది. ఇన్నాళ్ళు పలకరించలేదని కోపగించుకోలేదుగా? పాండురంగా, రాత్రి పగలు అత్తయ్యగారి సేవలో మునిగిపోయాను. రోజులు ఎలా గడిచాయో కూడా నాకు తెలియదు. నీకిది తెలుసా? అత్తయ్యగారు మునుపట్లాగా నా మీద అస్సలు కోపగించుకోవట్లేదు. నాతో చాలా ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. ఆయన గారు కూడా నన్ను మనస్ఫూర్తిగా పొగుడుతున్నారు. పాండురంగా, మనకి తెలిసిన రహస్యాన్ని నేను ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు. అరే, అర్థం కాలేదా? అదే మా అత్తయ్య గారు మైనీలో పుట్టలు తగలబెట్టడానికి వచ్చిన విషయం. నేను ఆయన గారికి కూడా చెప్పలేదు. బాబా గారు సగంలో వదిలేసిన పని పూర్తి చేయడానికి అత్తయ్య వచ్చారని. ఆయన గారికి ఈ విషయం తెలిస్తే చాలా బాధపడతారు. అందుకే నేను చెప్పలేదు. ఇంట్లో గొడవలు జరుగుతాయి. గొడవలు జరగటం ఆయనకి ఇష్టం ఉండదు. నేను ఆయనకి చెప్పకపోవటం సబబే కదా.